అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్. మ్యాక్సిమం మన వీడియోస్ చూసిన వారికి చాలామందికి అర్థమవుతుంది. నేను ఏ రోజు కూడా ఒక పార్టీకి వన్ సైడ్ తీసుకోలే. నేనెప్పుడు బ్యాలెన్స్డ్‌గా మాట్లాడతా, న్యూట్రల్‌గానే మాట్లాడతా. ఉన్న విషయాల్ని, ఉన్న వాస్తవాలని మన ఈ ఛానల్ ద్వారా నేను ఎప్పుడూ చెప్పే ప్రయత్నం చేశాను తప్ప, ఏ రోజు కూడా ఒక పార్టీకి అనుకూలంగా, ఒక పార్టీకి ఇంకోలా చెప్పేటువంటి పరిస్థితి ఏ రోజు నేను చేయలేదు. ఎప్పుడు మ్యాక్సిమం నేను అలా చేయలే. కానీ నువ్వు పలానా పార్టీ ఓడివి, పలానా దానికి ఇచ్చేస్తున్నావు అని అంటే నేనేం చెప్పగలుగుతాను? ఇప్పుడు ఒక పార్టీ ఉందండి. ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, ఇంకో పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. అధికార పార్టీకి ఉండేటువంటి వాళ్ళపైన ఒక గుర్తు చేయమనో, క్వెషన్ చేయమని కామన్‌గా ఉంటుంది కదా! సో, దాన్ని మనం నువ్వు పలానా పార్టీ ఓడివి, ఈ పార్టీ ఇలా చేయి, అలా చేయాలంటే ఇప్పుడు నువ్వు అనుకునేలా నేను మాట్లాడాలనుకుంటే ఎలా? ఇక్కడ డీఎస్సీకి సంబంధించి ఏదో జరిగిందనేటువంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఇదే డీఎస్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఇదే నోటిఫికేషన్ అనేది ఏదైనా డీఎస్సీ కానీ, ఇంకోటి కానీ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఇప్పుడు కామన్‌గా ఒక ప్రభుత్వం పైన ఏదైనా ఒక ఇది వచ్చినప్పుడు సాధారణ ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక అనుమానం అనేది ఉంటుంది. సో, ఇక్కడ డీఎస్సీకి సంబంధించినటువంటి విషయాలు చాలా ఈ మధ్య జరిగింది కదా! సో, దీనికి ఇప్పుడు అది టాపిక్ కాకపోయినా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, కొంతమంది మిత్రులు నాతో మాట్లాడేదేంటంటే, ఇక్కడ డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తెలీదు. సో, అటువంటి నాయకుడినా మీరు ఇచ్చేస్తారు, అటువంటి నాయకుడినా మీరు సపోర్ట్ చేస్తారు అనేటువంటి దీనిలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం. సో, నేను ఇక్కడ ఏమంటానంటే, మనకి ఇష్టమున్నా లేకపోయినా ఇప్పుడున్న అధికార పక్షం, అప్పుడున్నటువంటి ప్రతిపక్షం. సో, అప్పుడున్న ప్రతిపక్షాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా సంబోధించుకుంటాం తప్ప, మనకి ఇష్టం లేదు కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి కాకుండా పోడు. మనకి ఇష్టం లేదు కాబట్టి ఒక 40% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి పార్టీ కాకుండా పోదు మన ఈ రాష్ట్రంలో. సో, నేను ఇక్కడ ఏమంటానంటే, ఈ గ్రూప్ 1 సరే, ఇప్పుడు చాలామంది చాలా రకాల వీడియోస్ చేశారు, చాలామంది చూశారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఈ డీఎస్సీ వాళ్ళ హయాం జరిగిన గ్రూప్ 1. సో, ఓవరాల్‌గా చివరిగా ఫైనల్ కన్క్లూజన్ ఏదైతే ఉందో, ఈ రెండిటిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ ఈ రెండిటిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది కదా! సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందనే కాదండి. ఒక సాధారణ జనాల్లో, సాధారణ వ్యక్తుల్లో ఒక న్యూట్రల్ పర్సన్స్‌గా ఉండేటువంటి వారు, ప్రజాస్వామ్యవాదులు అంటే ఒక పార్టీకి భజన చేసేవారు, ఒక పార్టీకి బానిసత్వం చేసేవారు, ఒక పార్టీ అంటే పూర్తిగా ఒక నరాన ఎక్కించుకునేటువంటి వారి గురించి నేను చెప్పట్లే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా. సో, నేను ఇక్కడ ఏమంటానంటే, ఒక న్యూట్రల్ పర్సన్స్, ఒక గెలుపు ఓటములని డిసైడ్ చేసేది న్యూట్రల్ పర్సన్సేగా. సో, ఆ న్యూట్రల్ పర్సన్స్ అనుకునేటువంటి విషయం కూడా ఇదే. ఏముంది, గ్రూప్ 1లో తప్పు జరిగింది అంటున్నారు, ఘోరాలు జరిగాయి అంటున్నారు. సో, దానిపై సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నారు. సో, ఇప్పుడు డీఎస్సీలో ఏదో జరిగాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీకి ఉంది కాబట్టి, సో, చాలామంది అనుకున్నా కానీ వాయిస్ వెళ్ళదు కదా! సో, ఒక ప్రతిపక్ష పార్టీకి ఉండేటువంటి వాయిస్ అనేది వెళ్తుంది. సో, అందుకని ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుందనేది కామన్‌గా మనం వార్తలు చూస్తూ ఉన్నాం కాబట్టి, సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో జరిగింది డీఎస్సీలో, వీళ్ళ హయాంలో జరిగిన డీఎస్సీలో అంటున్నారు కాబట్టి, వీళ్ళ హయాంలో జరిగిన డీఎస్సీ పైన, వాళ్ళ హయాంలో ఘోరాలు, నేరాలు, అక్రమాలు జరిపినటువంటి గ్రూప్ 1 పైన సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నారు కదా! సో, ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు లేకపోతే వాళ్ళు చెప్పినట్టు అని అనే మాట మీకు ఇష్టం లేకపోతే, ఒక న్యూట్రల్ పర్సన్స్‌గా ఉండేటువంటి వారు చాలామంది అనుకుంటున్నారా లేదా అనేది తెలియకుండా ఉండదు కదా! ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ప్రభుత్వం ఉండేటువంటి పెద్దలకు కానీ, ప్రభుత్వం ఉండేటువంటి ఏ ఒక్కరికైనా కానీ. సో, ఒక న్యూట్రల్ పర్సన్స్‌గా ఉండేటువంటి వారు కూడా చాలా గట్టిగా, బలంగా కోరుకుంటుంది ఏంటంటే, వాళ్ళ హయాంలో జరిగిన గ్రూప్ 1 పైన, మీ హయాంలో ఏదో జరిగింది అనేటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో, వాటిపైన సరైన నివృత్తి జరగాలి. ఒక సరైనటువంటి ఒక క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అనేది వేపించుకుంటే అయిపోయింది కదా! సో, అదే విషయాన్ని అందులో పెద్ద విషయం ఏం కాదు కదా! సిబిఐ ఎంక్వైరీ మన రాష్ట్రంలో జరగడం అనేది ఈరోజు కొత్తగా వచ్చిన విషయం కాదు. అదేమి అంటరానిది కూడా కాదు కదా! సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే వాళ్ళ హయాంలో ఏదో జరిగిందని చెప్పేసి, ఘోరాలు, నేరాలు జరిగాయని చెప్పేసి దానిపైన, ఇప్పుడు డీఎస్సీ పైన అదే సిబిఐతో చెప్పించుకుంటే అయిపోయింది కదా! సో, ఇది రీజనబుల్ డిమాండ్ ఆఫరే కదా! సో, ఇది ఆఫర్ అనుకోవచ్చు, డిమాండ్ అనుకోవచ్చు. చాలా మందిలో ఉండేటువంటి ఒక విషయం. సో, ఇక్కడ అలా కాకుండా మనం ఎంతసేపు ఇక్కడ వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళు కొట్టుకోవడం వల్ల ఇక్కడ ఎక్కడికి తేలే అంశం కాదు కాబట్టి, మరి అలా చేస్తారా? అలా చేసి ఆ విశ్వసనీయతని, అకౌంటబిలిటీని నిరూపించుకునే అవకాశం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన ఉండేటువంటి వారికి కూడా ఉంటుంది. సో, అలా చేస్తారా చేయరనేది ఏంటంటే వాళ్ళ ఇష్టం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ దీనికి సంబంధించి ఇది నడుస్తూ ఉన్నటువంటి దీనిలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లో ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే సమయంలో చూస్తాం మనం. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా పెద్దగా క్యాండిడేట్స్‌ని నిల్చోబెట్టే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు,
ఎక్కడ కూడా ఏ పంచాయతీ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ మున్సిపాలిటీ అయినా, ఏ డివిజన్ అయినా, కార్పొరేషన్ డివిజన్ అయినా, ఏ ఒక్క ఇది కూడా ఎనానమస్ అవ్వకూడదు, ఏకగ్రీవం అవ్వకూడదు. ప్రతి చోట కూడా నిల్చోబెట్టాలి క్యాండిడేట్ని. బెదిరిస్తున్నారని, భయపెడుతున్నారని, ఏదో అక్రమంగా కేసులు పెడతారని, లేకపోతే భయం ఇచ్చేస్తారని చెప్పేసి అని ఎక్కడ మీరు వెనకని చేస్తే కనుక ఊరుకున్నది లేదని చెప్పేసి అని అంటాం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారు, స్ట్రాంగ్గా ఒక వార్నింగ్స్ ఇస్తున్నారు, స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు, లేదా వాళ్ళ సూచన అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. మరి జిల్లా స్థాయి కానీ, నియోజకవర్గ స్థాయి కానీ ఉండేటువంటి నాయకులు ఎంత మేర ఈ విషయాన్ని తీసుకుంటున్నారనేది అయితే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం. మరి చాలా 170 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్ పెడతారు. 170 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా చెప్తారు ఇదే విషయాన్ని. ఇంకా మనం ఇలా నిలబెట్టాలి. ఖచ్చితంగా గెలుపు ఓటములు అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, నిలబట్టం అనేది ఇంపార్టెంట్. అంతే తప్ప మనం చేతులు ఎత్తేసాము అనేది కాదని చెప్పేసి అనేది మాత్రం గట్టిగా ఉన్నారు కదా. సో అదే గట్టిగా ఉండే దానిలో ఎంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు గట్టిగా ఉన్నారు, ఎంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే జిల్లాలో ఉండేటువంటి నాయకులు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్తో మమేకం అవుతూ ఉన్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం దగ్గరగానో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఒక దీనిగానో ఉండేటువంటి వారిని ఎంతమందితో వాళ్ళు ఇప్పటికీ కూడా కలుస్తూ ఉన్నారంటే చాలా మందిలో ఇప్పటికీ కూడా ఆ మార్పు రాలేదు. ఇప్పటికీ కూడా అదే డైలమాలో ఉన్నారు, అదే దీనిలో ఉన్నారు. సో అటువంటి దీనిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమొచ్చి అక్కడ గొప్పగా చెప్తా ఉన్నారు, సోషల్ మీడియాని వాడుకోండి, సోషల్ మీడియాని మీరు అది ఇచ్చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలామంది సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు, యూట్యూబ్లో వీడియోస్ అంటే ఏంటో తెలియదు, యూట్యూబ్లో వచ్చేటువంటి విశ్లేషన్స్ అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదు. సో చాలామంది ఇక్కడ పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వారు ఉన్నారు, అంతమంది ఉన్నారు, కానీ పెద్దగా ఎవరికి అవగాహన లేదు. సో అవగాహన లేకపోవడం అనేది తప్పేం కాదు, కానీ అవగాహన పెంచుకోవడం అనేది అయితే మాత్రం ఉంది కదా, కానీ పెంచుకోవట్లేదు. సో ఇటువంటి దీనిలో స్థానిక సంస్థ ఎలక్షన్స్కి వెళ్ళటం, వాళ్ళు ఎంతవరకు అసలు నిలబడతారు, ఎంతవరకు వాళ్ళు నించోబెడతారు, ఎంతవరకు వాళ్ళ క్యాడర్కి, వాళ్ళ కార్యకర్తలకి భరోసా ఇవ్వగలుగుతారు అనేది ఖచ్చితంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఇక్కడ 175 నియోజకవర్గాల్లో ఇక్కడ మరీ ముఖ్యంగా నేను ఇక్కడ విజయనగరం గురించి మాట్లాడతాను. విజయనగరం అనేది 2019 ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అటువంటి బలమైన జిల్లా. ఇప్పటికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఒక సీటు గెలుచుకోకపోయినా కానీ ఒక వేవ్లో కూటమి పార్టీలు గెలవచ్చు, కానీ ఇప్పటికీ కూడా స్థానికంగా విజయనగరం జిల్లాలో బలమైన నాయకత్వం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంది. కానీ ఒక జిల్లా, ఒక నియోజకవర్గం, ఒక మండలం ఒక సంయుక్తంగా ముందుకెళ్ళేటువంటి విషయం. మరీ ముఖ్యంగా ఒక జిల్లా అనుకోండి, ఒక నియోజకవర్గం అనుకోండి, అక్కడ ఒక సంయుక్తంగా మనకి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏవి, మనకు కలిసి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళు మనం ఎంతమేర గౌరవించుకుంటున్నాం, వాళ్ళని ఎంతమేర మనం గుర్తిస్తున్నాం, వాళ్ళకి అసలు కనీస విలువ ఇస్తున్నామా, వాళ్ళకి కనీస గౌరవం ఇస్తున్నామా అనేటువంటిది ఇప్పటికీ చెక్ చేసుకుంటే ఇప్పటికీ కూడా చాలామందిలో ఆ మార్పు లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మారారనేది ఆ కేడర్ నమ్ముతుంది. కానీ ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి జిల్లా నాయకత్వం కానీ, స్థానికంగా ఉండేటువంటి నియోజకవర్గ నాయకత్వం కానీ ఇప్పటికీ కూడా వాళ్ళలో పెద్దగా మార్పు లేదు. సో మారితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఏదైతే ఒక స్టెప్, ఇప్పుడు గెలుపు ఓటములు కాదండి, ఇప్పుడు 11 సీట్లే ఉండేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 170 నియోజకవర్గాల్లో కూడా స్థానికంగా నిల్చోబెట్టాలి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ నిలబడుతున్నారు చూసారో, అది ప్రజల్లో ఒక చర్చ ఉంది. అరే ఇదేంటిది, 11 సీట్లే ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అధినేత 175 నియోజకవర్గాల్లో ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి పంచాయతీల్లో కానీ, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కానీ ప్రతి చోట నిలబడాలి, గెలిపోవడం నాకు సంబంధం లేదు, నిలబడాలి, పార్టీ మీకు అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి మీకు అండగా ఉంటాడని చెప్పేసి అంత గట్టిగా చెప్తా ఉన్నాడు. అసలు ఏంటి డేరింగ్, ఏంటి ధైర్యం అని చెప్పేసి సాధారణ ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది తెలుసా. సో ఇంత దీనిగా చర్చ జరుగుతున్నా ఇంకా మనం ఏమొచ్చి ఇంకా మనం వ్యాపారం చేసుకుంటాం, మనం ప్రాక్టీస్ చేసుకుంటాం, మనం ఏమొచ్చి ఇంకా బెస్ట్ అంటాం, ఇంకా మనం బెటర్ అంటాం, ఇంకా అంతే తప్ప మనం ఇంకా అంటే మనం ఒక రాజకీయ పార్టీగా ఉండేటప్పుడు, ఒక రాజకీయ పార్టీలో ఉండేటప్పుడు, ప్రజాప్రతినిధిగా ఎదగాలి అని అనుకునేటప్పుడు మనం ఎలా ఉండాలి? అలా కాకుండా మనం ఏంటి ఇంకా బెస్ట్ బెటర్ అంటే అదే బెస్ట్, అదే బెటరు, అదే ఒక కార్యకర్త, అదే మీకోసం ఆలోచించినటువంటి మీ ఎదుగుదలలో ఒక భాగమైనటువంటి ఒక వ్యక్తిని మీరు ఇప్పటికీ కూడా గౌరవించకపోతే ఎప్పుడు మారుతారు అనేది కూడా ఒక స్థానికంగా ఉండేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, ఒక సాధారణ అభిమాని ఉండేటువంటి ఇది.
సో ఇటువంటి తరుణంలో స్థానిక సంస్థల్లో మీరు వెళ్ళండి, మీరు పరిగెట్టండి, మీరు ఇచ్చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా పోరాడుతున్నారు. పార్టీని గట్టిగా నిల్చోబెట్టాలి, స్థానికంగా ఉండేటువంటి ఈవెన్ క్షేత్రస్థాయి నుంచి కూడా మన పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి. మరి స్థానికంగా ఉండేటువంటి ఈ నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా మారకపోతే కష్టం కదా. మరి మారుతారా లేదనేది దాన్ని బట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉంది. ఇప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నా, స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. కానీ ఆ బలాన్ని, ఆ అభిమానాన్ని, ఆ ఎమోషన్ని క్యారీ చేయడంలో నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి ఇన్ఛార్జీలు ఇప్పటికీ కూడా, నేను చెప్పాను కదా ఇప్పుడు విజయనగరం ఉదాహరణ, అలాగే విజయనగరం చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఈవెన్ రాజా నియోజకవర్గం ఉందండి. రాజా నియోజకవర్గంలో ఒక డాక్టర్ గారు వెల్ ఎడ్యుకేటెడ్. సో సరే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటి వ్యక్తులు కూడా ఒక సోషల్ మీడియా అంటే ఏంటి, ఇప్పుడు అలాగే మన యూట్యూబ్ని ఎలా వాడుకోవాలి అనేటువంటి తెలియకపోతే ఎలా. ఖచ్చితంగా ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్థానికంగా ఉండేటువంటి నాయకులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలనేది మాత్రం నేను అనుకుంటున్నా. మరి అంటే నేను అనుకోవడం మీన్స్ ఏంటంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే విషయం. ఎందుకు అంటే నేను చాలా సందర్భాలు చెప్తా ఉంటా, మనకి తెలుగుదేశం పార్టీ ఉండాలి, జనసేన పార్టీ ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండాలి. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, తెలుగుదేశం పార్టీ ఉండకూడదు అని చెప్పేసి ఏ రోజు కూడా. ఖచ్చితంగా మనకి ప్రజాస్వామ్యంలో బహుళ రాజకీయ పార్టీస్ ఉంటే ప్రజలుగా ఉండేటువంటి వారికే మంచిది. కాబట్టి నేను చాలా సందర్భాల్లో ప్రతి పార్టీ కూడా చాలా బలంగా ఉంటే ప్రజాస్వామ్యం చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు చూసారా, మనం చూస్తూ ఉన్నాం కూటమి పార్టీలు ఉండేటువంటి ఏవైతే జరుగుతూ ఉన్నాయో 11 సీట్లే ఉండేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్తే ఒక స్పందన ఉంటుంది. అలాగే ఏదైనా పర్యటన చేస్తే దానికి సంబంధించినటువంటి స్పందన ప్రభుత్వం గురించి ఉంటుంది. అంతే కదా. సో అందువల్ల ఏంటంటే ఇంత బలమైన నాయకత్వం, ఇంత బలమైన నాయకుడు, ఇంత డేరింగ్ ఉన్నటువంటి నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇంత ఓపెన్గా బోల్డ్గా చెప్తున్నప్పటికి కూడా మనం మారకపోతే సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నష్టం కలిగే అవకాశం అంశం. కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పాను తప్ప నాకేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇంకో పార్టీ నాకేమి అక్కడ ఇది కాదు. ప్రజాస్వామ్యంలో బహుళ పార్టీస్ ఉండాలనేటువంటి దీంతోనే, చాలా బలంగా ఉండాలనే దీంతోనే నేను ఈ విషయాన్ని చెప్పాను. మరి ఈ విషయం అర్థం చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మంచిది. థ్యాంక్ యూ.